రైతు బజార్కి వెళ్ళామనుకోండి, కాయగూరలన్నీ తీసుకుని మనం సంచుల్లో వేసుకోవడం, అంటే చిన్న చిన్న కవర్లో వేసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా చేస్తాం కదా. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసినవండి. ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసినవన్నమాట. పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, మల్టీవిటమిన్ ఆకు, క్యాబేజ్, ఇలాగా ఇది అదేనేం లేదండి. అంటే మనకి ఇంకా వేరే వేరే కాయగూరలు ఉన్నా ప్రస్తుతానికి రెడీ అయినవి హార్వెస్ట్ చేశానమాట. జస్ట్ ఇప్పుడే హార్వెస్ట్ చేసండి ఆ బుట్టలతో పాటు ఇక్కడ పెట్టాను. మెల్లిగా నిదానంగా అన్నీ కూడా సర్దేస్తానండి. సర్దేసి ఒక్క ఫోటో తీసి పెట్టామనుకోండి, మనకి గ్రూప్స్ ఉంటాయి కదండి, రకరకాల పంటల గ్రూప్స్. వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తే అందరికీ కూడా, అంటే రోజు మేము హార్వెస్ట్ ఫొటోస్ మేము అలాగా పెడుతూ ఉంటామండి గ్రూప్స్లో. అలాగే ఈరోజు కూడా ఈ హార్వెస్ట్ ఫోటో పెడదాము అని చెప్పేసి, ఎందుకంటే టమోటాలు చాలా బాగా వచ్చినాయి కదండి. అసలు చూడండి ఆ సైజు, అదినే ఆ కలరు. కొంచెం దోరగా ఉన్న కాయలు కూడా కోసేసాను. ఎందుకంటే మనం అలా ఉంచేస్తే పండేదాకా ఆ చెట్లకి మళ్ళీ కొత్తగా వచ్చే పూత సరిగ్గా రాదండి. ఇదిగోండి మళ్ళీ పాలకూర, కొత్తిమీర యాడ్ అయినాయి. ఇలాగా మనం హార్వెస్ట్ చేసే కొద్దీ ఏదో ఒక మూల ఇంకొక పంట వస్తూనే ఉంటుంది. మొత్తానికి మనం అమ్మయ్య చాలు అని సరిపెట్టేయాల్సిందే. అలాగా ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ అండి. వంటింటి వ్యర్థాలని సేంద్రియ ఎరువులుగా వేసి మేము పండించిన పంట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతే కదండి. ఏ ఫ్లోర్ నుంచి ఏ పంట కోసాము అనేది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి. అలాగే చిన్ని చిన్ని టిప్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. మీరు పెద్ద వీడియో చూస్తే ఆ వీడియోలో మొత్తం ఎక్కడ ఎటువంటి పార్ట్స్లో ఈ మొక్క వేసాము ఏంటి అన్నది తెలుస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పెద్ద వీడియో కూడా చూసేయండి.